నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో సుమారు 5 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో సుమారు 5 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ భరత్ లైవ్ ద్వారా అందిస్తారు. భరత్, గుడ్ మార్నింగ్. ఏదైతే దిత్వా తుఫానికి సంబంధించినంత వరకు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి శ్రీలంక పైన ప్రభావం చూపుతూ భారత్ వైపుగా దూసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి. 4 రాష్ట్రాలపైన ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ దిత్వా తుఫానుకు సంబంధించినంత వరకు కూడాను పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. ఇది నైరుతి బంగాళాఖాతం నుంచి కదులుతూ సుమారు గంటకి 5 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో అత్యంత నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కదులుతూ తీరానికి సమాంతరంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడాను నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరొకవైపు ప్రకాశం కానీ అన్నమయ్య జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాయలసీమలో కానీ ఇటు దక్షిణ కోస్తాల పైన దీని ప్రభావం అధికంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వేట నిషేధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు తీరం వెంబడి గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అవసరం మేరకు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరొకవైపు రైతాంగానికి ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే వర్షాల నేపథ్యంలో పంట చేతికి వచ్చినటువంటి టైంలో పంట అంతటి కూడా కోసిన అనంతరం కూడా దాచిపెట్టాలంటూ కూడా రైతులను అప్రమత్తం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా శీతాకాలంలో తుఫాను ఎఫెక్ట్ తో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో మారిపోయినటువంటి పరిస్థితి. రోజు రోజుకి కూడా చలి తీవ్రత పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎవరైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన పరిస్థితులు ఎక్కడా బయటికి రావద్దంటూ కూడా అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరొకవైపు వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏదైతే రాయలసీమ కానీ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రజలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, కడప, వైఎస్ఆర్ కడప లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమీక్షా సమావేశంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దిత్వా తుఫానికి సంబంధించినంత వరకు కూడాను శ్రీలంక పైన అధిక ప్రభావం చూపి ఆకస్మిక వరదలతో ఒక్కసారిగా శ్రీలంక అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి సిచ్యువేషన్ లో దిత్వా తుఫాను సమాంతరంగా ఏదైతే పుదుచ్చేరి, చెన్నైకి అత్యంత సమీపంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తుఫాను ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి నేపథ్యం.
ఈ నేపథ్యంలో ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను తీర ప్రాంతాలకి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, మరొకవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి. ఏ సమయంలోనైనా భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి. మరొక వైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే చెట్ల దగ్గర కానీ మైదాన ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ విపత్తు నిర్వహణ అధికారులు కూడా ప్రజలకు సూచనలు చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ తుఫాను నేపథ్యంలో ఇళ్ళకే పరిమితం కావాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ఆరోగ్య శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. తుఫాను నేపథ్యంలో చలి తీవ్రత ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులకి చిన్నపిల్లలకి ఏదైతే ఆస్మా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి నేపథ్యంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలంటూ కూడా ఉన్ని దుస్తులు ధరించి బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖకి ఏదైతే ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు ఈ ప్రభావం ఉండబోతా ఉంది రాష్ట్రం పైన. గడిచిన 24 గంటల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. రాగల 48 గంటల పాటు ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉండబోతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యం. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటుగా పక్కన ఉన్నటువంటి మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణ పైన కూడా దీని ప్రభావం ఉండబోతుంది. రాగల 24 గంటల అనంతరం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి నేపథ్యంలో ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండబోతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్. మరొక 48 గంటల పాటు ఈ వర్ష ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేస్తూనే ప్రజలందరినీ కూడాను సూచనలు జారీ చేసేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలతో పాటుగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏదైతే వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎండకే పరిమితం కావాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ తీర ప్రాంతాల్లో కానీ ఎటువంటి పర్యటనలు చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ ఏదో చూడొచ్చు. రాష్ట్రంపై అయితే మాత్రం దిద్వా తుఫాను ప్రభావం ఎప్పటికే చూపుతున్నటువంటి పరిస్థితి. మరొక 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అప్డేట్స్ భరత్.